హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే టీచర్ అమ్మలు తమ ఆసక్తి మేరకు విద్యార్థుల కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అవన్నీ తరగతి గదికో స్కూల్ ఆవరణకో లేక విద్యా విధానానికి సంబంధించినవో అయి ఉంటాయి. అయితే ఒరిస్సాకి చెందిన స్నేహశ్రీ టీచర్ అలాంటి వారికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఈ టీచర్ అమ్మ విద్యార్థులకే కాదు సమాజానికి ఉపయోగపడే పనుల్లోనూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆదివాసీ తెగకి చెందిన స్నేహశ్రీ ఒక పక్క టీచర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఊరంతా మొక్కలు నాటుతారు, పక్షులకు గూళ్లను ఏర్పాటు చేస్తున్నారు, ఇంకా పెద్ద పెద్ద సరీసృపాలను సంరక్షించి అడవుల్లోకి పంపుతున్నారు. పర్యావరణ ప్రేమికులు అనుసరించే అన్ని పనులు ఒక్కరే చేయటం అంత ఆషామాషి కాదు. అందులోనూ విరామం లేని పని గంటలు ఉండే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చేయటం గొప్ప విషయమే. ఇంకా గొప్ప పని ఏంటంటే ఇప్పుడు స్నేహశ్రీ నడుస్తున్న మార్గాన్ని వేలాది మంది అనుసరించడం. పర్యావరణాన్ని ఇంతగా ప్రేమించే స్నేహశ్రీ నిరుపేద కుటుంబానికి చెందినవారు. ఒరిస్సా మయూర్భంజ్ జిల్లా ఓ కుగ్రామంలో పుట్టారు. సమిలీపాల్ జాతీయ పార్కుకి ఆనుకునే ఆ గ్రామం ఉంది. దీంతో స్నేహశ్రీకి బాల్యం నుండి మొక్కలు వన్యప్రాణులతో సహవాసం ఎక్కువ. మొదట్లో మొక్కలు సంరక్షించడం అభిరుచిగా ఉన్న స్నేహశ్రీని షీరో అని కూడా పిలిచేవారు. అయితే ఆ తర్వాత ఆమె పక్షులను సరీసృపాలను సంరక్షించడాన్ని కూడా విధిగా పెట్టుకున్నారు. దీనిపై ఆమె ఇలా అంటున్నారు: మనం ఇప్పుడు అంతరించిపోతున్న అడవులు గల సమాజంలో నివసిస్తున్నాం. అడవిని రక్షించుకోవటం ఏ ఒక్కరి బాధ్యతో కాదు, అందరి బాధ్యతగా ఉండాలి. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, అడవిని నమ్ముకుని మనుషులే కాదు పక్షులు జంతువులు కూడా జీవిస్తాయి. ముఖ్యంగా చెట్లపై నివసించే పాములు పక్షులకు నివాసాలు లేకుండా పోతున్నాయి. మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇవి అంతరించిపోకుండా ఉండేందుకు నేనేం చేయగలను అని ఎంతో ఆవేదన చెందాను. ఇప్పుడు నా కర్తవ్యం తెలిసింది అంటూ తన ప్రయాణాన్ని స్నేహశ్రీ చెప్పారు. పక్షుల కోసం స్వయంగా తనే గూళ్ళు తయారు చేసి ఇంటింటికి వెళ్ళి వాటిని అమర్చడం స్నేహశ్రీ దినచర్యల్లో ఒకటి. ఇంటి ముందు వేలాడుతున్న ఆ గూళ్ళలో పక్షులు చేరి కుహు కుహు రాహాలు తీస్తుంటే నాకెంతో సంతోషం వేస్తుంది. ఇప్పుడు నా విద్యార్థులు కూడా ఈ పక్షి గూళ్ళను ఏర్పాటు చేయడంలో భాగమవుతున్నారంటూ ఎంతో సంతోషంగా ఆమె చెబుతున్నారు. అడవిలో ఆశ్రయం లేక ఇళ్లలోకి వచ్చేస్తున్న సరీసృపాలను పట్టుకుని గ్రామస్తులు చంపడం చూసిన స్నేహశ్రీ వాటిని కాపాడే బాధ్యతను కూడా తీసుకున్నారు. తనకు తానే స్వీయ శిక్షణ తీసుకుని విషయం ఉన్నవి లేనివి మొత్తం 2500 పాములను ఆమె ఇప్పటి వరకు రక్షించారు. తన ప్రయాణం గురించి స్నేహశ్రీ ఇలా అంటున్నారు: శారీరకంగా నేను దృఢంగా ఉన్నంత వరకు నేను నా లక్ష్యాన్ని కొనసాగిస్తాను. నా హృదయం ప్రకృతి కోసం పక్షుల కోసం పాముల కోసం తప్పిస్తుంటుంది. ఎంత మంచి మాట కదా.